అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ అందరికీ తెలుసు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 6 ఏళ్లు పైన అవుతుంది. కానీ ఇప్పటి వరకు సరైన హిట్ ఒకటి లేదు. పోనీ గ్లామర్ పరంగా అయినా బాలీవుడ్ ఉపయోగించుకుందా అంటే అదీ లేదు. జాన్వీ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో పెద్దగా గ్లామర్ చూపించే ఛాన్స్ రాలేదు. ఇప్పుడు దేవరా ఆ పని చేసి చూపించాడు. కొన్నిసార్లు అంతే, అందుబాటులో ఉన్నా సరే సరిగ్గా వినియోగించుకోవడం తెలియాలి. ఎవరో వచ్చి తాము చేయలేనిది చేస్తే అప్పుడు అర్థమవుతుంది. హిందీ దర్శక నిర్మాతల పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉందేమో. ఎందుకంటే బాలీవుడ్ చేయలేని ఓ పని ఇప్పుడు దేవరా చేసి చూపించాడు. జాన్వీ కపూర్ అందాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఒక్కరు కూడా దేవరా పాటలో ఉన్నంత అందంగా ఆమెను చూపించలేకపోయారు. ఈ సాంగ్ మీద ట్రోల్స్ వస్తున్నాయి కానీ జాన్వీని మాత్రం ఎవరూ ఏమీ అనట్లేదు. యూట్యూబ్ లోనే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే థియేటర్లలో ఈ పాట చూసిన తర్వాత జాన్వీకి ఇంకెంతమంది ఫ్యాన్స్ అయిపోతారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఈ పాటపై మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు సాంగ్ చాలా బాగుందని, చాలా సంవత్సరాల తర్వాత తారక్ ను రొమాంటిక్ లుక్ లో చూశామని, జాన్వీ తన అందాలతో అదరగొట్టిందని, రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఈ పాటకు మ్యూజిక్ బాగాలేదని, హాలీవుడ్ సాంగ్ లోని మ్యూజిక్ ను యథావిధిగా కాపీ చేశాడని అనిరుద్ పై విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్. కానీ వీటన్నిటినీ దాటుకుంటూ దేవర సాంగ్ దూసుకెళ్తుంది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ లో కొనసాగుతూ 25 మిలియన్స్ వ్యూస్ రాబట్టింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 45 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ లో కొనసాగుతుంది దేవర సాంగ్. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.